పుస్తకం పేరు స్వీట్ హోమ్, 2వ భాగం. రచయిత రంగనాయకమ్మ. స్వీట్ హోమ్ 2. అందానికి అందం నేనే, జీవన మకరందం నేనే, నా మేనీ మెరుపుతీగ, నగుమోమే చందమామ. ఇల్లంతా తిరుగుతూ కూనిరాగాలు తీస్తోంది విమల. చల్లటి సాయంత్రం. పసుపుపచ్చ నీరెండా గదుల్లోకి తొంగిచూసి ఆడవాళ్లని పరామర్శించే సాయంత్రం. విమల పనులన్నీ చక్కబెట్టుకుని తలదువ్వుకుంటూ తనకు నచ్చే పాటలేవో పాడుకుంటోంది. విమలకి పాటలు వినడం చాలా ఇష్టం. ఈ పాడు రేడియో వాళ్లు గుణసుందరిలో పాటలు తప్పితే ఏవీ వెయ్యరు. రేడియోగ్రామ్ కొనుక్కుందామోయ్, 4 నెల్లపాటు ఒంటిపూట తిళ్లు తిని డబ్బు మిగుల్చుకుందాం అంది ఒకసారి బుచ్చిబాబుతో. పాటలంటే నీకే ఇష్టం, నువ్వే 1 సంవత్సరం పాటు అర్ధాకిలితో మాడు, మమ్మల్ని కూడా మాడమనటం అన్యాయం అన్నాడు బుచ్చిబాబు. అప్పుడు నా రేడియోగ్రామ్ నిన్ను విననివ్వను. అక్కర్లేదు, నువ్వే చెవుల్లో పెట్టుకో అనేశాడు. తను వినబోయే పాటల కోసం సంవత్సరం పాటు అర్ధాకలితో మాడటం విమలకి సాధ్యమే. అయినా ఆ పాటలు బుచ్చికి వినబడకుండా చెవుల్లో దాచుకోవడం అసాధ్యం కాబట్టి నిరాశపడిపోయి ఆ ప్రయత్నం మానేసుకుంది. అప్పట్నుంచి తన కంఠంతోటే ఎలా వస్తే అలా పాడేసుకుంటోంది. పిల్లలు వరండాలో రైలాట ఆడుకుంటున్నారు. పనుల్లో మునిగి ఉన్నప్పుడైతే ఇంట్లో పిల్లల్ని కూడా వీధిలోకి తరుముతుంది గాని, తను తీరిగ్గా ఉన్నప్పుడు వీధిలో పిల్లల్ని కూడా ఇంట్లోకి తీసుకురమ్మంటుంది. వాళ్లతో తనూ చేరుతుంది. చుట్టాన్నొచ్చానర్రా అంటూ వాళ్ల ఆటల్లోకి వెళ్లి ఏ బెల్లం పెసరో కందిబద్దలో సంపాదించుకుంటుంది. వాళ్లతో పాటు గదుల్లోనూ పెరట్లోనూ పరిగెత్తి దాగుడుమూతలాడుతుంది. వాళ్లంతా ఒక్కసారి మీదపడి పట్టుకుని నవ్వుతుంటే వాళ్లతో పాటు పకపకా నవ్వుతుంది. అంత ఆనందంగా పిల్లల మధ్య మొక్కల మధ్య గడుస్తాయి చాలా సాయంత్రాలు విమలకి. నీరెండలో నిలబడి తలదువ్వుకోవాలని ముడివిప్పుకుంది కిటికీలోంచి మొక్కల్ని చూస్తూ. రేరాణి రెమ్మ ఒకటి కిటికీవారికి తొంగిచూసి సిగ్గుపడి తప్పుకుంటోంది. చెయ్యి చాపి ఆ రెమ్మ పట్టుకుంది. దాన్నిండా మొగ్గల గుత్తులున్నాయి. రేపోమాపో విడతాయి. రేరాణి పరిమళం మరీ ఇష్టం విమలకి. మల్లెలు, చామంతులు, సంపెంగులు, మందారాలు, వెండిగిన్నె పూలు, నందివర్ధనాలు ప్రాణం పువ్వులంటే, పచ్చగా కళ్ళకి కనిపించే మొక్కలంటే. స్నానానికి ముందు చెట్లనిండా మొక్కల్నిండా నీళ్లు కొట్టి కుదుళ్లనిండా నీళ్లు పోసింది. తడి ఆరలేదింకా. తడిసిన ఆకులు లేతగా పచ్చగా ఎండపడి తళతళ మెరుస్తున్నాయి. అటు చూస్తూ నించోవడం కన్నుల పండుగలా అనిపించింది. పిల్లలు గోలగోలగా అరుస్తున్నారు, కొట్టుకుంటున్నట్టు. ఆటల్లో దెబ్బలాటలేవర్రా అంటూ గదిలోంచి పరిగెత్తింది విమల జుట్టు ముడేసుకుంటూ. రాకు పిన్నీ, రాకు రాకు, రైలొస్తోంది రైలొస్తోంది అని అరిచారు పిల్లలు ఒక్కసారి. సిగ్నల్ కుర్రాడు విమల దగ్గరకొచ్చి దెబ్బలాడి మళ్లీ పరిగెత్తాడు. విమల హడలిపోయి వీధిగుమ్మం దాకా వెళ్లి నించుంది. బుచ్చిబాబు ఉరుకుల్తో పరుగుల్తో వస్తున్నాడు. వచ్చేశాడు. నువ్వే ఫస్టు అంది నవ్వి. ఏమిటి అన్నాడు ఒగరుస్తూ. అదే, మీరంతా పరుగుపందెం వేసుకోలా? చ, ఎవరన్నారు? మరెందుకలా గుండెలు కవిసేలా పరిగెత్తుకొచ్చావు? మనం అర్జెంటుగా సినిమాకెళ్ళాలి, టైం లేదు. విమల తెల్లబోయింది. మనల్ని అర్జెంటుగా సినిమాకెళ్లమని ఎవరన్నా టెలిగ్రామిచ్చారా? ఛ, అదికాదు. మరి ఏది? ఇంత అర్జెంటుగా పరిగెత్తుకొచ్చి భార్యని సినిమాకి పరిగెత్తించాలని నీకెల్లా తోచిందోయ్? ఎల్లా తోచడమేమిటి? బాగానే తోచిందిలే అంటూ విమల భుజాలు రాసుకుంటూ ఇంట్లో జొరబడ్డాడు. ఏవిటా రౌడీతనం? అవతల పిల్లలున్నారు, ఉండని. నిన్నేం కొరుకు తినలేదు. క్విక్, బయల్దేరాలి నువ్వు. ఇదేం చోద్యమమ్మా? ఏవిటంత క్విక్కు అంది బుగ్గలు నొక్కుకుంటూ. బుచ్చిబాబు తనకే తను అర్ధాంగిని సినిమాకి తీసుకెళ్తానన్న ఘట్టం ఇది రెండోదో మొదటిదేనో. అసలు రహస్యం ఏమిటంటే, మధ్యాహ్నం బార్ అసోసియేషన్ హాల్లో పిల్ల లాయర్లంతా ఏవేవో సినిమా కబుర్లు చెప్పుకున్నారు. అలంకార్లోకేదో కొత్త సినిమా వచ్చిందంట. చెప్పలేనంత బాగుందట మొగాళ్లకి. అదిగాని ఆడాళ్లు చూస్తే 6 నెలల వరకు మొగుళ్ళని పన్నెత్తు మాట అనరట. భర్తని దేవుణ్ణి చూసినట్టు చూస్తారట. 6 నెలల తర్వాత 6 నెలలకోసారి విమల్లెలాగో బుజ్జగించి బెల్లించి ఆ సినిమా చూపిస్తూ ఉంటే సరి అనుకున్నాడు బుచ్చిబాబు. తొందరగా వెళ్లకపోతే టిక్కెట్లు దొరకటం లేదు అన్నారెవరో. ఆ కంగారుతో కోర్టు పని అయ్యే అవ్వగానే పరిగెత్తుకొచ్చాడు. దార్లో ఎవడో ఫ్రెండు ఢీ కొడితే వాణ్ణి ఫలానా. Sample complete. Ready to continue?